Hello everyone, welcome to Kingston. So we are going to start a basic interview programs part 14 in this session. So first problem ఏంటంటే we are finding the union of prime numbers from the two sets. సో రెండు సెట్స్ తీసుకోవాలి, దాంట్లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ని ఒక చోట అంటే కంబైన్ చేసి మనం ప్రింట్ చేయాలి. దానికి నాకు కొన్ని సెట్స్ వాల్యూస్ తీసుకుంటాను, విచ్ ఇస్ సెట్ 1 ఈక్వల్స్ టు సమ్ వాల్యూస్ 8, 10, 23, 71, and the S2, which is set 2 equals to again 23, 7, 6, and 5, and 9, 3. So likewise, I'll take the values like which is కొన్ని వాల్యూస్ అనేవి సెట్ 1లో అండ్ సెట్ 2లో తీసుకున్నాను. ఇప్పుడు సెట్ 3 అనేది నేను ఏం చేస్తున్నానంటే యూనియన్ చేసి పెడుతున్నా సెట్ 3. ఓకే, ఇప్పుడు నాకు ఈ సెట్ 1లో అండ్ సెట్ 2లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఈ సెట్ 3లోకి రావాలి. అది ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. సో ఇలా యాక్చువల్గా ఇలా తీసుకున్నాం అనుకో కర్లీ బ్రేసెస్, అది డైరెక్ట్గా ఏం చేస్తుందంటే ఇట్ విల్ టేక్ లైక్ కంపల్సరీ లైక్ నాకు ఇప్పుడు సెట్ 1లో ఈ వాల్యూస్ తీసుకున్నా అండ్ సెట్ 2లో ఇది వాల్యూస్ తీసుకున్నా, బికాస్ ఇది కర్లీ బ్రేసెస్లో ఉంది కాబట్టి అండ్ ఒక్కొక్క వాల్యూ సపరేట్ చేస్తాను కాబట్టి అది ఎలా ప్రింట్ అవుతుంది, సెట్ అని ప్రింట్ అవుతుంది. బట్ ఇలా ఎంప్టీగా ఎప్పుడైతే సెట్ పెడతావో నువ్వు అది ఎలా కేటగరైజ్ చేస్తుంది అంటే డిక్షనరీ లాగా తీసుకుంటుంది. ఓకేనా? సో కాబట్టి నువ్వు ఎలా తీసుకోవాలంటే సెట్ని ఇలా లైక్ యూ హ్యావ్ టు టేక్ వితౌట్ మెన్షనింగ్ ఎనీ వాల్యూస్. సో సెట్ అండ్ రిప్రజెంటేషన్తో ఇలా ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఒక్కొక్క వాల్యూ నాకు లైక్ ఈ రెండిట్లో ఉన్న వాల్యూస్ రెండు కంబైన్ చేసి ఒక్కొక్కటి లూప్ అవుతూ అది లైక్ ప్రైమ్ నెంబర్ కాదు చెక్ చేసుకుంటూ రావాలి. కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఫర్ ఎక్స్ ఇన్ S1 యూనియన్ ఆఫ్ S2. S1ని S2ని రెండింటిని యూనియన్ చేశాను అంటే కంబైన్ చేశాను అనమాట. కంబైన్ చేస్తే ఒకవేళ రెండిట్లో డూప్లికేట్ ఉన్నా ఒకసారే వస్తుంది. ఓకే, అన్ని ఎక్స్లోకి వెళ్తూ వస్తాయి. మనకు కావాల్సింది ఏంటంటే తీసుకున్న ప్రతి నంబర్ అనేది గ్రేటర్ దాన్ 1 అవుందా కాదా. ఎందుకంటే ప్రైమ్ నెంబర్ కనుక్కోవాలంటే మనకు మెయిన్ లాజిక్ ఏంటి, అది గ్రేటర్ దాన్ 1 అవ్వాలి. ఎందుకు 1 ఈజ్ అండ్ లోయర్ వాల్యూస్ అండ్ 1 ఈజ్ నాట్ ఏ నేదర్ ఏ ప్రైమ్ నెంబర్ నార్ ఏ కాంపోజిట్ నెంబర్. సో కాబట్టి మనకు 2 నుండి కేటగరైజ్ చేస్తాము. అండ్ లూపింగ్ లో ప్రతి వాల్యూని అండ్ 2 నుంచి ఇట్ సెల్ఫ్ నెంబర్ ముందు వరకు ప్రతి ఒక్క దాన్ని డివైడ్ చేసుకుంటూ అది డివైడ్ అయితే ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఎందుకంటే ప్రైమ్ నెంబర్స్ అనేవి 1 అండ్ ఇట్ సెల్ఫ్ నెంబర్తో మాత్రమే డివైడ్ అవుతాయి. కాబట్టి ఫర్ I in range of 2, x 2, x వరకు ఒక్కొక్క వాల్యూ ఐటరేట్ అవుతూ రావాలి. వచ్చిన ప్రతి వాల్యూ అనేది నాకు ఏంతో డివైడ్ అవ్వాలి అంటే ఐతో డివైడ్ అవుకుంటూ పర్సెంటైల్ I డబుల్ ఈక్వల్స్ టు 0 ఒకవేళ అయితే percentile I double equals to 0. If so, should need to break the loop. సో అక్కడితో లూప్ బ్రేక్ అయిపోతుంది. ఎందుకంటే ఒకదాంతో డివైడ్ అయినా ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ కాబట్టి అక్కడితో లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఓకే, ఒకవేళ ఏ నెంబర్తో కూడా నాకు డివైడ్ అవ్వట్లేదు అంటే ఎల్స్ కాకుండా అది మొత్తం లూప్ అన్నిటికీ అప్లై అవుతుంది కాబట్టి అది కూడా ఎక్కడ యాడ్ అవ్వాలి, నాకు S3లో యాడ్ అవ్వాలి. సో S3లో ఒక్కొక్క వాల్యూని యాడ్ చేయడానికి మనకున్న మెథడ్ ఏంటి అంటే యాడ్ మెథడ్. సో S3 డాట్ యాడ్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ని ఒక్కొక్క దాన్ని తీసుకొని వచ్చావు అండ్ చెక్ లైక్ 2 నుంచి ఆ నెంబర్ ముందు వరకు చెకింగ్ చేశావు. చేసిన తర్వాత ఒకవేళ అది డివైడ్ అయింది అంటే బ్రేక్ అవుతుంది. ఒకవేళ ఏ లూపింగ్ లో ఏ నెంబర్తో కూడా మనకి డివైడ్ అవ్వట్లేదు, 2 అండ్ ఇట్ సెల్ఫ్ నెంబర్తో డివైడ్ అవ్వలేదు అంటే 2 అండ్ ఇట్ సెల్ఫ్ నెంబర్ ముందు వరకు నాకు డివైడ్ అవ్వలేదంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ నెంబర్తో డివైడ్ అవుతుంది అని అర్థము. సో ఎల్స్లోకి వెళ్ళి ఆ S3లోకి యాడ్ అయిపోతుంది అంటే ప్రైమ్ నెంబర్ అని అర్థం. సో ఇప్పుడు నాకు అట్ లాస్ట్ ఐ నీడ్ టు ప్రింట్ దట్ S3 అనమాట. సో ప్రింట్ చేసిన తర్వాత విల్ గెట్ ద యాక్చువల్ అవుట్పుట్ విచ్ ఇస్ ఆర్ దేర్ ఇన్ S3. S3లో ఏవైతే యాడ్ అవుకుంటూ వచ్చాయో ఆ వాల్యూస్ అన్ని మనం ప్రింట్ చేయొచ్చు. యా, సో దీస్ ఆర్ ఆల్ ద వాల్యూస్ విచ్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ ఇన్ బోత్ ద సెట్స్. రెండు సెట్స్లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ అ రేంజ్ యూజింగ్ ద సెట్ డిఫరెన్స్ అని అడిగారు. కాబట్టి లైక్ మిస్సింగ్ ఇప్పుడు నేను ఒక సెట్ తీసుకుంటానండి. ఫర్ ఎగ్జాంపుల్ S1 ఈక్వల్స్ టు వాల్యూస్ ఐఎమ్ జస్ట్ టేకింగ్ 1, 3, 6, 8. ఓకే, సో ఇప్పుడు నేను ఎన్ని వాల్యూస్ తీసుకున్నాను, 1, 3, 6, 8 అనుకున్నాను. ఇప్పుడు S2లో నేను ఏం చేస్తానంటే
నాకు రేంజ్ ఆఫ్ వాల్యూస్ కావాలి. అంటే నేను ఒక 1 నుంచి 11 వరకు, అంటే 1 నుంచి 10 వరకు ఉన్న వాల్యూస్ సో ఈ సెట్లో S2లో ఉంటాయన్నమాట. ఓకే, అది రేంజ్ని సెట్గా కన్వర్ట్ చేస్తాం. అంటే 1 నుండి 11 వరకు అన్ని S2లో స్టోర్ అవుతాయి. ఇప్పుడు S1లో ఉన్నవి ఏవైతే నాకు S2లో ఉన్నాయో అవి తప్ప రిమైనింగ్ మిస్ అయినవి, అంటే S2లో ఉన్న మిస్ అయిన టర్మ్స్ ఇంకేమైనా ఉన్నాయా అని కనుక్కోవడానికి వీ హ్యావ్ టు యూస్ ద డిఫరెన్స్. డిఫరెన్స్ ఏం చేస్తుంది, ఇప్పుడు 2 సెట్స్ తీసుకున్నారనుకోండి, ఆ 2 సెట్స్లో కామన్ గా ఉన్న ఎలిమినేట్ చేసి ఏదైతే ఫస్ట్ సెట్ తీసుకుంటున్నామో ఆ వాల్యూ ప్రింట్ చేస్తుంది కదా. కాబట్టి S3 ఈక్వల్స్ టు S2 డిఫరెన్స్ ఆఫ్ S1. ఓకే, సో అంటే మనము S1లో ఉన్న వాల్యూస్ అన్ని S2లో ఉన్నాయా లేవా, ఉంటే కామన్ వాల్యూస్ అవి ఏమైపోవాలి, డిలీట్ అయిపోయి S2లో ఉన్న రిమైనింగ్ మిస్సింగ్ టర్మ్స్ అన్ని ప్రింట్ అవ్వాలన్నమాట. సో అవన్నీ నాకు S3లో స్టోర్ అవుతాయి కాబట్టి ఐఎమ్ ప్రింటింగ్ ద S3. So we can, so likewise we can able to find out the missing terms which are in a range of values లో మనకున్న values లో ఆ సెట్ లేనిటివి ఫైండ్ అవుట్ చేయడానికి మనకు కొన్ని డిఫరెన్స్ కానీ అండ్ కమెంట్ చేయడానికి యూనియన్ కానీ ఇలా చాలా ఉన్నాయి. ఓకే, సో లైక్ ఐ థింక్ యూ గాట్ అన్ ఐడియా అబౌట్ హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. సో విల్ సీ దెన్ more techniques and also more problems in next video. Okay, so if you like the video, do like, share and subscribe. Thank you.